नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुर्गहारिणे मनोजव्यं मारुतिल्लवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वागात्मजं भगवान् श्रीरामदूतं शिरसा नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राजा रामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की। श्रीरामचंद्र वारु सीतामाता लक्ष्मणुడు వనవాసానికి బయలుదేరి తమసాన దగ్గరైనటువంటి శృంగభేరీపురం అనేటువంటి రాజ్యంలో గుహుడు అనేటువంటి భక్తుడి దగ్గర ఆగిపోయని చెప్పుకున్నాం. ఇక్కడ దాకా చెప్పుకుని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దామని నిన్న చెప్పుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే గుహుడు ఆ రాముణ్ణి చూశాడో, రాముణ్ణి చూసిన తర్వాత ఇంకా రాముణ్ణి మనం ఉంచుకుని చూడండి, అందరూ ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు రాముడు వెళ్ళిపోకుండా ఉండడం కోసం. రాముడు ఇక్కడి నుంచైనా మనసు మార్చుకొని ఎలాగో అయోధ్యకి వెళ్ళాలని అందరూ ప్రయత్నం చేస్తారు. అందుకనే ఎంతమంది అయితే పురవాసులు ఆయన దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ పడుకున్న తర్వాత రాముడు వెళ్ళిపోయాడు. మనం మీరు చెప్పుకున్నాం. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రయత్నం చేసుకుంటూ వస్తారు. ఆఖరికి సుమంత్రుడు చేశారు, మంత్రి చేశాడు, ఆ తర్వాత భక్తులు చేశారు, ఆ తర్వాత అమ్మ అందరూ ఆపారు. ఆఖరికి గుహుడు కూడా తన ప్రయత్నం చేసుకుంటూ రామచంద్ర ప్రభు నువ్వు వెళ్ళకుండా ఉంటే బాగుండు, ఒకరు వెళ్ళవలసి వస్తే నా దగ్గరే ఉండు, బాగా వినండి, నా దగ్గరే ఉండు అని అర్థిస్తున్నాడు. అర్థిస్తే అంటున్నాడు, నేను ఇక్కడ ఉండటానికి రాలేదు, నేను నా తండ్రికి మాట ఇచ్చాను, నా తండ్రికి మాట ఇచ్చాను, నా తండ్రి అప్పుడు స్వస్థంగా లేడు, అంటే ఆరోగ్యంగా లేడు, కాబట్టి ఆయనకి మోసం చేయడం తప్పు, నేను రాముడిని, నేను అలా చేయకూడదు, కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అన్నాడు. సరే ఒక్క రాత్రి నా దగ్గర ఉండు. చూడండి రాముడిని ఎలా కోరుకుంటున్నారు తెలుసా, ఒక్క రాత్రి ఉండు, ఎంతైతే అంత సేవ చేసుకుంటాను. రాముడు కలవాలనుకుంటే మనం ఏ జపతపనుష్ఠానం లేకుండా కూడా రాముడు వచ్చి కలుస్తాడు. ఒకవేళ రాముడు కలవకూడదు అనుకుంటే పక్కనే ఉండి కూడా కనబడు. మీరు నా మాట వినండి బాగా. రాముడు కలవాలనుకుంటే నువ్వు ఎక్కడున్నా స్వతహాగా రాముడు వచ్చి కలుస్తాడు. కానీ ఒకవేళ రాముడు కలవదలుచుకోకపోతే పక్కనే ఉంటాడు, కానీ కనబడాడు అంతే. అది రాముడు. అందుకనే భగవంతుని చూసే కళ్ళు, భగవంతుని చూసే యొక్క గుణము వేరుగా ఉండాలి. రాముడు కావాల్సిన ధర్మం, నువ్వు ధర్మంగా ఉంటే రాముడు కనబడతాడు అంతే. నువ్వు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి గుణ అన్నాడు ఒక్క రాత్రైనా ఉండు అంటే సరే అన్నాడు. రాముడు ఏమన్నాడు, సరే అన్నాడు. అతిథి సత్కారం చేశాడు, చాలా మంచి భోజనాలు తయారు చేసి పెడితే రాముడు అన్నంతా చూసి స్వీకరించలేదు, తీసుకోలేదు. నేను వనవాసానికి వచ్చాను, నేను వనవాసంలో తపస్వి ఎలా ఉంటాడో అలా నేను ఉండాలి. తపస్వి ఏం తింటాడో పళ్ళు ఫలాలు కందమూలాలు అదే తిని బ్రతకాలి, అది ధర్మం. కాబట్టి నాకు వద్దన్నాడు. గుహుడు ఇచ్చినటువంటి అతిథి స్వీకారం చేసుకోలేదు, నమస్కరించాడు, సంతోషం అన్నాడు. సరే రామ అలాగైనా పర్వాలేదు, కానీ ఉండు అంటే ఈ రాత్రి ఉంటానన్నాడు. రాత్రి ఉన్నాడు. కొంచెం చీకటి పడుతుంటే లక్ష్మణస్వామి ఆ సీతామాత కోసం, రాముడి కోసం ఆకులతో, అరటాకులు, ఆకులు, ఎన్ని రకాల ఆకులు పెద్దగా ఉంటాయో అవన్నీ ఆకులు తీసుకొచ్చి అక్కడ పరిచి ఇక్కడ విశ్రాంతి తీసుకోమన్నాడు. చూడండి రామచంద్రుల వారికి ఈ విషయం తెలుసు, ఎలా పడుకోవాలి, వనంలో ఎలా ఉండాలి అన్న విషయం. ఎందుకంటే విశ్వామిత్రుల వారితో అప్పుడు వెళ్ళాడు కదా, ఇదంతా తిరిగి వచ్చాడు కాబట్టి ఆయనకు అంత అనుభవం ఉంది. తన సీతామాత సుకుమారి, సుందరి, గుణవతి, ఎంత కోమలంగా ఉంటుందో అంత సౌందర్యవతి. అలాంటి ఆమె అడవుల్లో చెట్ల మధ్యలో ఎక్కడ పురుగులు వస్తాయో, విషసర్పాలు వస్తాయో, ఏమొస్తాయో తెలియకుండా ఉన్నటువంటి ఆమె భయపడుకుంటూ అలా కూర్చుంది. కానీ ఎంత భయపడ్డా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత చీకటి ఉన్నా ఒకవేళ మనవాళ్ళు ఉంటే మనకు భయం ఉండదు, మనవాళ్ళు ఉంటే మనకు భయం ఉండదు. అలాగే రాముడు ఉన్నాడని విశ్వాసంతో ఆ ఆకుల మీద కూర్చుంది, పడుకునే ప్రయత్నం చేస్తుంది. నిద్ర పట్టక మనం రోజు కూడా నిద్ర పట్టాలి. అప్పుడు లక్ష్మణుడు, గుహుడు ఇద్దరు కూడా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమిటయ్యా పరిస్థితి, ఎలా వచ్చింది పరిస్థితి, ఎలాంటి మహారాణి, ఎలాంటి మహారాజు, అసలు ఆయన రేపు ఉదయం రాజవ్వబోయేవాడు, మొత్తం ఆర్యవర్తానికి చక్రవర్తి అయ్యేవాడు. అలాంటి రాజు ఈరోజు
ఈడ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. పోనీ ఆయన మగవాడు, పురుషుడు, ధైర్యం ఉన్నవాడు వాడు. కానీ సీతామాత సుకుమారి, సుందరి, అటు తల్లి వాళ్ళ ఇంట్లో ఇటు తండ్రి వాళ్ళ ఇంట్లో ఎంతో సుఖంగా ఉండి, ఇటు అత్త దగ్గర, అటు మామ దగ్గర, అటు తల్లి దగ్గర, ఇటు మామయ్య దగ్గర ఎంతో సుఖంగా ఉండి తన గుణాన్ని ప్రదర్శించి గొప్పగా ఉన్నటువంటి స్త్రీకి ఈ సమస్య వచ్చింది. కాబట్టి బాధపడ్డారు ఇద్దరు కూడా. రాత్రంతా బాధపడుకుంటూ అలాగే ఉన్నారు. ఉదయం లేచారు, నిద్ర ఎట్లాగో పట్టలేదు. పట్టకపోయేసరికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఆ యొక్క ఎలాగైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో అలాగే వాళ్ళు కూడా అన్ని విషయాలు చర్చిస్తారు. గుహుడు అన్నాడు, ఇక్కడి నుంచి మీకు పంపించడానికి నేను నావ సిద్ధం చేస్తాను. గుహుడు ఏం చేస్తున్నాడు, ఒక మంచి నావకు అలంకరణ చేసి దాంట్లో నా రాముడు కూర్చుంటాడు. చూడండి, నా రాముడు కూర్చుంటాడు, నా సీత కూర్చుంటుంది. అతిముచ్చటగా బాగా సంతోషంగా నావను తయారు చేసి కూర్చుని పెడుతున్నాడు. కానీ లోపల దుఃఖం, బాధ వస్తుంది. ఏమని, ఇక్కడ తీసుకురావడానికి వెళ్తే సంతోషం, పంపించడానికి వెళ్తే సంతోషమా? మన ఇంటికి మన అమ్మాయి వచ్చింది, వచ్చి తీసుకొస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషంగా తీసుకొస్తాం. కానీ పంపించే సమయం వచ్చినప్పుడు ఎంతో బాధపడతాం. ఇంకో 2 రోజులు ఉండమ్మా, ఇంకొక 2 రోజులు ఉండమ్మా, ఇంకొక 3 రోజులు ఉండమ్మా. ఎంత బాధపడతాము, ఎలా బాధపడతాం? ఇంకా ఆమె మీద ప్రేమ తగ్గదు కాబట్టి అలా ఉండిపోవాల్సి వస్తుంది. కానీ ఇతనికి ఏమవుతుంది, గుహుడికి పంపించవలసి వస్తుంది. ఎక్కడికి? వనవాసానికి. ఎంతకాలం? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు మళ్ళీ వస్తారో రారో గుర్తుపెట్టుకోండి, వస్తారో రారో అలాంటి పరిస్థితి. కాబట్టి బాధపడుకుంటూ ఆ యొక్క నావలో కూర్చోబెట్టాడు. నావ మొదలైంది. అలా వెళ్ళి వాళ్ళు ఆ గోదావరికి అటుపక్క, అంటే ఆ తమసా నదికి అటుపక్క దిగుతున్నారు. అదంతా కూడా సుందరమైన వనం. అక్కడి నుంచి గుహుడు తిరుగు ప్రయాణం చేశాడు. ఎక్కడైతే శృంగభేరీపురం ఉందో ఆయన రాజ్యానికి అది వచ్చేసాడు. అప్పటిదాకా సుమంత్రుడు అక్కడే ఆగాడు. ఏమయ్యా, రాముని వదిలిపెట్టేసావంటే అవును, ఇంకా నాకు తప్పలేదు, విధి యొక్క విధానం ఇలాగే ఉంది కాబట్టి నా ద్వారా ఆయన రాజ్యాన్ని దాటేశాడు. కాబట్టి నేనెంత పాపాత్మునో అని బాధపడతాడు. సుమంత్రుడు పట్టుకొని, సుమంత్రుడు అన్నాడు, ఇక్కడ దాకా నేను పట్టుకొచ్చాను, ఇక్కడికి నువ్వు పట్టుకెళ్ళావు, ఏం చేద్దామయ్యా? ఇదంతా విధి యొక్క విధానం. కాబట్టి ఇద్దరు కూడా బాగా బాధపడ్డారు. ఇంక ఇక్కడి నుంచి ఆ యొక్క శృంగభేరీపురం నుంచి సుమంత్రుడు ఆ యొక్క గుహుడికి నమస్కారం చేసి అయోధ్యకు వెళ్ళిపోతున్నాడు. ఈయన అయోధ్యకి వెళ్ళిపోతున్నాడు. ఆయన అటుపక్క తీరంలో దిగాడు. అటుపక్క తీరంలో దిగంగానే రామచంద్రుడు, సీత, లక్ష్మణుడు ఇప్పటిదాకా అందరూ ఉన్నారు. సుమంత్రుడు, రాజప్రజలు, తర్వాత ఈ గుహుడు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి వీళ్ళకి ఎవరు లేరు, ముగ్గురు మాత్రమే ఉండాలి. ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ భరద్వాజ మహాముని కలిశాడు. భరద్వాజుడికి అన్ని విషయాలు తెలుసు. స్వాగతం పలికాడు, రమ్మన్నాడు, అతి సత్కారం చేసుకోమన్నాడు, నాకేమి వద్దన్నాడు. ఉన్న తర్వాత అప్పుడు భరద్వాజుడు అంటున్నాడు, రామా, నువ్వు చాలా గొప్పవాడు, నీకంటే గొప్పది సీత. గుర్తుపెట్టుకోండి, నీకంటే గొప్పది సీత. ఆమె పతివ్రత ధర్మాన్ని పాలించడం కోసం ఐశ్వర్యాన్ని, ఆమెకు అవకాశం ఉంది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడే ఉండిపోవచ్చు. ఆమెకు వనవాసం శాపం లేదు, నీకుంది. ఆమె వరం కోరుకుంటే కైకమాత ఆమె గురించి కోరుకోలేదు, ఆమె ఉంటే ఆమెకు అభ్యంతరం లేదు. కానీ నీతో పాటు ధర్మపత్ని అయి నీ ద్వారా అడవుల్లోకి వచ్చింది. ఎక్కడో నువ్వు పెద్దగా మంచి క్షేత్రానికో ధర్మానికో తీసుకెళ్ళలేదు, వనవాసానికి. తింటామో తినమో, ఏముంటుందో ఏమో, అలాంటి క్షేత్రానికి నీతో వచ్చింది. కాబట్టి భరద్వాజుడు, రామా, నీకంటే గొప్పది సీత, కాబట్టి బాగా కాపాడుకో. సీత ఉంటుంది కాబట్టి, సీత వల్ల నీ వనవాసం పూర్తిగా మంచిగా అవుతుంది. అయితే ఇక్కడే ఉండు అన్నాడు రాముడు. నేను ఇక్కడ ఉండను. ఎందుకు? ఎవరు నాతో ఉండకూడదు, నేను ఎవరితో ఉండను. నేను ఎలా వనంలో ఉండాలో అలాగే ఉంటాను. నాకు లక్ష్మణుడు ఉన్నాడు, సీత ఉంది, వాళ్ళని చూసుకుంటూ ఉంటాను అంటే సరే అన్నాడు. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం దూరంగా ఏమైనా మంచి ప్రాంతం ఉంటే చెప్పు, భరద్వాజ మహాముని దండం పెట్టాడు. పెడితే అప్పుడు ఆయన చెప్పాడు, ఇక్కడి నుంచి కొంచెం దూరంలో చిత్రకూట పర్వతం ఉంది. గుర్తుపెట్టుకోండి, చిత్రకూట పర్వతము చాలా అందమైన పర్వతం. అక్కడ చెట్లు, పొలాలు, అక్కడ ఉండే సస్యశ్యామలము, అదంతా కూడా చాలా బాగా ఉంది. నదులు, నీళ్లు, ఫలాలతో నిండి ఉన్నటువంటి పూల చెట్లు, ఫలాలతో నిండి చెట్లు ఎన్నో అందంగా ఉన్నాయి. ఆ అందం చూసి నేను వనవాసానికి వచ్చాను అన్న విషయం కూడా మర్చిపోయాడు రాముడు. చూడండి, మనకు దుఃఖంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు మనవాడైనా, మనకు నచ్చిన వస్తువు అయినా, ఏ విషయం దొరికినా సంతోషిస్తాం.
అయితే మనవాడు దొరకాలి, లేదా మనకు నచ్చిన వస్తువైనా దొరకాలి, మనం సంతోషపడతాం. ఇది విధానం. అలా అంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి వాతావరణం చూసి ఆయన నేను వనవాసానికి వచ్చాను అన్న విషయం కూడా మర్చిపోయి, లక్ష్మణ ఇక్కడ చాలా బాగుంది, అదిగో నీళ్ళు అక్కడే ఉన్నాయి, ఇదిగో చెట్లు, ఇదిగో ఫలాలు, చాలా బాగుంది, సీతను బాగా చూసుకోవచ్చు, నువ్వు ఇక్కడ కుటీరం నిర్మించు అని చెప్పి ఆదేశించాడు. కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరం ఎంత అందంగా చూడండి. అందుకనే రాజపుత్రులకి ఎప్పుడైతే అన్ని విద్యాభ్యాసాలు నేర్పించారు అంటారు కదా. అన్నీ అంటే ఏమిటి? అన్నీ అంటే ఇల్లు కట్టడం కూడా. లక్ష్మణుడు రాజుకు తమ్ముడు కదా, ఆయనకి ఇల్లు కట్టడం రావాలా? కానీ వస్తుంది. ఎందుకు? రాజుగా నేర్చుకుంటున్నప్పుడు అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఒక బాణం వేయడం నేర్చుకుంటే కుదరదు. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని క్షమించమని అడగాలి, ఎవరిని దండించాలి, సామ దాన దండ భేద విషయాలు తెలిసి ఉండాలి. అతనే రాజు అవుతాడు, లేకపోతే ఎవరు. అలా ఆయన కుటీరాన్ని నిర్మించాడు. ఎంతో అందంగా ఉంది. ఆ కుటీరాన్ని చూసి ముచ్చట పడింది సీతామాత. ఆమె భవంతుల్లో ఉంది. అవునా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో పెద్ద భవంతిలో ఉంది. ఆ తర్వాత దశరథ మహారాజు అంతకంటే మంచి భవనంలో ఉంది. అంటే ఎంతైతే అంత సుందరంగా ఉన్నటువంటి భవనాల్లో ఉండి కూడా సుఖ సౌఖ్యాలు ఉంది. సుఖ సౌఖ్యాలు పొందిన సీత కుటీరాన్ని చూసి సంతోషపడింది. ఎందుకు? భర్త నాకు తోడుగా ఉన్నాడు. భర్త లేకుండా ఉంటే ఏమీ ఉండదు. ఎంత పెద్ద భవంతిలో ఉన్నా, ఎంత ఆభరణాలు వేసుకున్నా, ఎంత డబ్బున్నా, భర్త లేడా నీకే సుఖము లేదు. కానీ ఏమీ లేదు, ఇంత బొట్టు పెట్టుకొని భర్త తోడుగా ఉంటే చాలు. ఇది పతివ్రత లక్షణం. అందుకనే పతివ్రతలో మొట్టమొదటి పేరు సీత. సీత, సావిత్రి, అహిల్య, మండోదరి ఎలా అంటున్నామా లేదా? అంటే ఆమె ఏం కోరింది? నాకు ఏమి వద్దు, నాకు ఉంటే చాలు అని చెప్పేసి అంతే ప్రసన్నంగా. భవంతిలో ఉంటే ఎంత ప్రసన్నంగా ఉంటుందో, నౌకర్లు ఉంటే ఎంత ప్రసన్నంగా ఉంటుందో, పనిచేసే వాళ్ళు ఎంత ప్రసన్నంగా ఉంటుందో అంతే ప్రసన్నంగా ఉంటుంది. ఆమె వంట చేయాలి, ఆమె భోజనం తయారు చేయాలి, ఆమె సేవ చేసుకోవాలి. లక్ష్మణుడు ఎంత చేసినా భర్తకు మాత్రం ఆమె చేయాలి కదా కొంచెమైనా. ఆయన మాట ఇచ్చాడు అక్కడ అమ్మకి, నేను సేవ చేసుకుంటాను అన్నాడు కదా. కానీ ఇక్కడ స్వతహాగా భార్య ఉండి కూడా సేవ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? కాబట్టి సేవ అలాంటి సీత ఇప్పటిదాకా సేవలు అందుకొని ఇప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉండి ఆ కుటీరాన్ని చూసి సంతోషంగా కొంతకాలం గడుపుతూ ఉన్నారు. వీళ్ళు చిత్రకూట పర్వతంలో ఉన్నారు. ఉంటే ఇక్కడ సుమంతుడు అయోధ్యకి వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అయోధ్యకి వెళ్తూ ఉంటే ఎప్పుడైతే ఈ రామచంద్రుడు వారు వెళ్ళిపోయాడో అప్పుడు దశరథ మహారాజు కింద పడిపోయినాడు. అవునా? మూర్ఛావస్థలో కింద పడి రోజు లేస్తున్నాడు, రోజు వైద్యం జరుగుతుంది, రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, రోజు మళ్ళీ పడిపోతున్నాడు. చూడండి, కొడుకు లేకుండా ఆయన కొడుకు అంటే ప్రాణం, రాముడు అంటే ప్రాణం. కాబట్టి రోజు అనారోగ్యం అవుతుంది, రోజు వైద్యుడు వస్తున్నాడు, రోజు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకసారి బాగా అనారోగ్యం అయిపోతే అప్పుడు కౌసల్యను ఆ యొక్క సుమిత్ర ఇద్దరు పిలిపించి, ఒక మాట చెప్తాను వినండి, నేను ఇప్పటిదాకా ఒక విషయం మీకు చెప్పలేదు, దాచిపెట్టాను, దానికి కారణం ఏమైనా ఉండవచ్చు, కాబట్టి దయచేసి నా మాట వినండి. ఇప్పుడు చూడండి, దుఃఖంలో ఉన్నప్పుడు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు చెప్తారు. అందుకనే చస్తూ ఉన్న వాళ్ళ దగ్గర మృత్యు ఇంకా వాళ్ళ దగ్గరకు వస్తుందంటే వాళ్ళు నిజం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే నిజం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అవకాశం లేకపోతే మాట పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. చాలామందికి చెవులు పడిపోతాయి, దృష్టి పడిపోతుంది, మాట పడిపోతుంది, అయితే శరీరం పడిపోతుంది. ఎప్పుడు? అవకాశం నీకు లేను. ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు నేను యవ్వనంలో ఉన్నప్పుడు నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను. దాంట్లో ధనుర్విద్య నేర్చుకున్నాను, దాంట్లో అన్ని బాణాలు నేర్చుకుంటే శబ్దభేది బాణం కూడా నేర్చుకున్నాను. సుమిత్రకి ఏమంటున్నాడు? నేను శబ్దభేది బాణం నేర్చుకున్నాను. ఒకరోజు వేటకు వెళ్ళాను, అక్కడ నాకు వేట దొరకలేదు కాబట్టి ఒక చెట్టు మీద కూర్చుండి వేట వచ్చేంతవరకు కొట్టిన తర్వాత ఇంటికి వెళ్దాం నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు తెలుసా? ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి? నాకు కొడుకులు లేదు, నాకు సంతానం లేదు. దశరథ అప్పటిదాకా సంతానం లేదు. కాబట్టి నేను యవ్వనంలో ఉన్నప్పుడు విషయం చెప్తున్నాడు. ఎవరికి? సుమిత్ర. ఎవరికి? కౌసల్య. చెప్తుంటే వాళ్ళు వింటూ ఉన్నారు. మాట తడబడుతుంది, స్పష్టంగా రావట్లేదు. ఎంత మాట బాగా రావాలో అంత మాట బాగా వస్తేనే మాటకు అర్థం ఉంది. మాట మాట్లాడిన తర్వాత అర్థం కాకుండా ఉంటే మాట్లాడి వ్యర్థమే. అవునా? మాట మాట్లాడడం రాకుండా ఉంటే, వినపడకుండా ఉంటే, మాట్లాడలేకపోతే, మనకు అర్థం కాకపోతే మాట్లాడి కూడా వ్యర్థమే. కాబట్టి ఎప్పటిదాకైతే మాట గట్టిగా ఉందో అప్పటిదాకే రామనామం చెయ్యి. ఒక్కసారి నోరు పడిపోయిన తర్వాత నువ్వు మధురంగా పాడలేకపోయినా పర్వాలేదు, కానీ స్పష్టంగా పలకగలగాలి రామ అని. వృద్ధులైపోయినాక పలకలేదు కాబట్టి, నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తే రావట్లేదు కాబట్టి, అయినా దాంట్లో కష్టంగా సుమిత్రకి అర్థం చేసుకుంటూ, కౌసల్యకి అర్థం చేసుకుంటూ చెప్తుంటే ఏం చెప్తున్నాడు? నేను శబ్దభేది బాణం నేర్చుకున్నాను కాబట్టి అక్కడ చెట్టు మీద కూర్చున్నాను,
సాయంత్రం అయిపోతుంది. అక్కడ చెట్టు మీద ఎక్కడైతే కూర్చుని ఉన్నానో అక్కడ కొంచెం దూరంలో ఒక చెరువు లాంటిది ఉంది. ఆ చెరువులో ఒక శబ్దం వచ్చింది. బాగా వినండి, ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని చూసి నా దగ్గర ఉన్నటువంటి కౌశల్యంతో శబ్దబాణం వేయంగానే అతడు అమ్మా అని పిలిచాడు. ఒక ప్రాణో, ఒక పశువో, ఒక పక్షియో అయితే అమ్మా అంటుందా అని భయపడ్డా. అమ్మో ఇది మనిషిలాగా ఉందే, ఇక్కడ పక్షి పశువు ఏమీ లేదే అని భయపడి గబగబా కిందికి చూస్తుంటే ఒక పిల్లవాడికి అతని శబ్దమైన బాణం తగిలింది. ఆ తగిలి విషయం చూసి చాలా బాధపడి అమ్మా నా చేతుల ద్వారా ఒక పిల్లవాడికి బాణం తగిలిందే అని ఆ పిల్లవాడిని పట్టుకొని మాట్లాడుతుంటే ఆ పిల్లవాడు ఏం మాట్లాడట్లే. ఎందుకంటే ఆయనకి దుఃఖం ఉంది కాబట్టి, బాణం తగిలింది కాబట్టి ఏడ్చుకుంటూ అమ్మా అమ్మ అమ్మ అంటే చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏమైందిరా ఒక్క మాట మాట్లాడు, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇక రాజ్యానికి రాజును, నీకు ఏం కావాలో చెప్పని ఎంత మొరపెట్టుకున్నా చెప్పట్లేదు. ఏది ఏమైనా మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నారు. నేను ఒక చిన్న శ్రవణబాలు ఉంది, నా వయసు చాలా చిన్నది, కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంధులే. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కూడా అంగనపడరు. ఎందుకు? అంధులు కాబట్టి కదా, అంధుల. కానీ అంధులకి ఒక శక్తి ఉంటుంది, వాళ్ళు ఊహాశక్తి పెద్దగా ఉంటుంది, ఊహాశక్తి గొప్పగా ఉంటుంది. ఇతడు మనవాడే, ఇతడు కాదు, ఇతడు అవును, ఇతడు దేవుడు, ఇలా ఉంటాడేమో, ఇతడే దేవుడేమో, ఎలా ఉన్నాడో వాళ్ళు వర్ణిస్తే వీళ్ళు ఊహిస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అందరికీ ఒక గుణం ఉంటుంది, మనం వర్ణిస్తే వాళ్ళు ఊహించుకుంటారు. ఊహ అందం కంటే అందంగా ఉంటుంది. ఊహ అందం కంటే అందంగా, మనం దండ అని చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారు ఆ ఊహలో గులాబీ పూల దండ అంటాం, మనం కిరీటం అంటాం, వాళ్ళు వజ్ర కిరీటం పెట్టుకుంటారు. ఊహ కదా, ఊహలో ఏమైనా ఉండవచ్చు. కాబట్టి అలా ఊహించుకుంటూ అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చాను, తింపుకుంటూ వచ్చాను. నా తల్లిదండ్రులు వాళ్ళిద్దరు అంధులే. అయితే ఇప్పుడు మేము కాశీయాత్రకు వెళ్తున్నాము, వాళ్ళకి దాహం వేస్తే అక్కడ ఆ వాటికి ఆపి అక్కడ కూర్చోబెట్టాను. వాళ్ళకిద్దరికి కూడా 2 గుళ్ళలు కట్టుకొని ఒక కట్టెను పట్టుకొని వెళ్తాడు. అయితే అక్కడ ఆపేసి దించి ఇక్కడికి వచ్చి నీళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు నాకు బాణం వేశావు, వాళ్ళు దాహంతో ఉన్నారు కాబట్టి నేను మృత్యువులోకి వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఈ దాహంతో ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధులకి నీళ్లు తాపేసి ఇంకా నువ్వు వెళ్ళిపో, నేను ఎలాగో చచ్చిపోతాను. పిల్లాడు అంటున్నాడు ఎలాగో చచ్చిపోతాను అని చెప్తే ఆ బాణం తీసిన తర్వాత ఆ పిల్లాడు మృతి చెందాడు. శ్రవణపాలు. మీరు కథ బాగా వినండి. చనిపోయిన తర్వాత ఈయన ఆ కుండను తీసుకొని, ఆ చెంబును తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ వృద్ధుల దగ్గరికి వెళ్ళంగానే ఎప్పుడైతే శ్రవణుడు వస్తూ ఉంటాడో, నడుస్తూ ఉంటాడో, ఈ నడక అలా లేదే. చూడండి, గుడ్డి వాళ్ళు ఉన్న పక్షంలో కూడా వస్తున్నవాడు మనవాడు కాదే అని వాళ్ళు ఊహిస్తున్నారు. అందుకనే ఊహాశక్తి వాళ్ళకి పెద్దది. కాబట్టి ఊహించిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరయ్యా మీరు అని ప్రశ్న వేస్తే ఆయన ఏం చెప్పలేకపోతే ఏమని చెప్పాలి? ఈ నీళ్ళు తాగిన తర్వాత ఒక విషయం చెప్పేస్తే తీరిపోతుంది. దాహంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అయితే వృద్ధులు కాబట్టి దోషం నాకే వస్తుంది. కాబట్టి నీళ్ళు తాగేంత వరకు ఏం చెప్పకూడదు అనుకున్నాడు, కానీ వాళ్ళు నీళ్ళు తాగట్లేదు. నీళ్ళు తాగాలి అంటే మీరు చెప్పాలి అంటే అప్పుడు ఏది గతి లేక, గత్యంతరం లేక నీళ్ళ చెంబును చేతిలో పెట్టి ఆ స్పర్శ ముట్టుకోగానే చెయ్యి పట్టుకున్నాడు ఆయన. ఆ తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు శ్రవణుడివి కాదు, ఎవరు నువ్వు? చూడండి ఊహాశక్తి ఎంత గొప్పగా ఉంటుందో. ఆ స్పర్శ వల్లే పట్టుకున్నాడు కాదని చూడండి. ఒకవేళ వదిలిపెట్టేదామా పారిపోతాడు, కాబట్టి గట్టిగా పట్టుకున్నాడు. గుడ్డి వాళ్ళకు ఉన్న విషయం ఏంటంటే గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళ పట్టు గొప్పది, వాళ్ళ ఊహ గొప్పది. పట్టుకున్నాడు. పట్టుకుంటే దశరథ మహారాజు తలుచుకుంటే వాళ్ళని తోసేసి వెళ్ళిపోవచ్చు, కానీ ధర్మం కాబట్టి అందుకనే కాండకి ఒక ధర్మం. మీరు గుర్తుపెట్టుకోండి, అధ్యాయం కాండం, సర్గకు ఒక కాండం, మాటకు ఒక ధర్మం. కాబట్టి ఆ ధర్మం ప్రకారంగా అలాగే ఉన్నాడు. చెప్తున్నాడు అప్పుడు, నేను దశరథ మహారాజును ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంటాను, కానీ శబ్దవేది బాణం వేద్దాం అనుకున్నాను, నేను జంతువు అనుకున్నాను, కొట్టేస్తే నీ బాలుడు ఆయన ఇక్కడ బాణం తగింది, ఆయన రక్తంలో ఉన్నాడు, ఖచ్చితంగా మృత్యు కూడా చెంది ఉంటాడు, కానీ మీకు ఒకసారి నీళ్ళు ఇవ్వమన్నాడు, ఆయన ఆఖరి కొరకు కాబట్టి మీరు నీళ్ళు తాగండి అని చెప్తే మేము నీళ్ళు తాగాం. నీ చేత్తో తాగము. నువ్వు రాజు అంటున్నావు, చక్రవర్తి అంటున్నావు, అన్ని బాణాలు వచ్చి అంటున్నావు, నీకు మనిషికి పశువుకి తేడా తెలవకుండా అహంకారంతో ఎవరు ఏమి అనరనే ఉద్దేశంతో నువ్వు బాణాన్ని కొట్టావు. బాగా వినండి, వాళ్ళు వృద్ధులే కానీ జ్ఞానులు, వాళ్ళు వృద్ధులే కానీ పుణ్యాత్ములు, వాళ్ళు వృద్ధులే కానీ కొడుకు మీద ఆశ ఉన్నటువంటి వాడు. కాబట్టి కొడుకు తిప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ మాట అంటుంటే అప్పుడు దశరథ మహారాజు భయపడ్డాడు. భయపడి అవును నేను చేసిన చూడండి, తప్పు ఒప్పుకోవడం
ఒప్పుకోవడం, తప్పును సమర్థించడం, తప్పును కప్పిపుచ్చడం, తప్పు చేయని వాదించడం. 3 వేరు రకాలు. తప్పు చేశారా ఒప్పుకోండి, అంతే. ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. తప్పును ఒప్పుకుంటే ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా శిక్ష. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒకవేళ తప్పు చేయలేని వాదిస్తే శిక్ష పెరుగుతుంది. అలా తప్పును ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మేము వృద్ధులం, దాంట్లో అంధులం, కాబట్టి నాకు నా కొడుకు తప్ప ఇంకో రాజ్యం, ఇంకో ప్రపంచం మాకు తెలియదు. అలాంటి కొడుకును నువ్వు చంపేశావు కాబట్టి మేము అంధులం. ఇప్పటిదాకా ఇన్ని యాత్రలు చేసుకుంటూ వచ్చాం కాబట్టి అన్ని యాత్రల పుణ్యం ద్వారా నీకు శపిస్తున్నావు. ఏమని? దశరథ, నేను ఎలాగైతే కొడుక పుత్ర అని బాధపడుకుంటూ చచ్చిపోతున్నానో నువ్వు కూడా కొంతకాలం తర్వాత అలాగే చస్తావు అని నాకు శపించారు కౌసల్య సుమిత్ర అని దశరథుడు ఈ సమయంలో చెప్తున్నాడు. ఎప్పుడైతే అనారోగ్యం అయిపోయి ఇంకా చస్తాడో ఆ సమయంలో ఈ కథ చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ విషయం మాకు అప్పుడే చెప్పి ఉంటే బాగా చెప్పి ఉండే పరిష్కారం చేసేవాళ్ళం. మనం రాజులం, ధనం ఉంది, ద్రవ్యం ఉంది, ఇంత పెద్ద వశిష్ఠ వామవే జాబాలి ఇంత పెద్ద ఋషులున్నారు, పరిష్కారం చెప్పేవాళ్ళు కాదా? నువ్వు దాచిపెట్టుకున్నావు. నీకు భయమో లేకపోతే అజ్ఞానము దాచిపెట్టుకున్నావు. అది సమస్య ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు నువ్వు ఈ విషయం చెప్తున్నావు కానీ ఇప్పుడు పరిష్కారం చేయలేము. పరిష్కారం చేసినా ఆ పరిష్కార ఫలం ఉండదు. కాబట్టి ఏం చేద్దాం? ఇంకా ఏం చేసేది లేదు. కానీ నా మనసులో ఉన్నటువంటి భారాన్ని మీకు అప్పచెప్తున్నాను. నాకు మనసులో అది భారంగా ఉండిపోయింది. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. ఇక్కడ ఒక కథ చిన్నగా అల్లి చెప్తారు. ఏం కథ అల్లి చెప్తారంటే, ఇది వాళ్ళు అన్ని రకాలుగా తిరిగి వచ్చిన పక్షంలో కూడా వాళ్లకు నేత్రం లేకపోయినా కూడా ఊహతో అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చిన పక్షంలో కూడా అంత పుణ్యం సంపాదించిన వృద్ధులు కూడా ఒక వృద్ధులై ఉండి వాళ్ళకి వయసు అయిపోయి నేను మహారాజునై వచ్చి బాగా వినండి, నేను మహారాజునై ఉండి క్షమించమని అడిగిన తర్వాత కూడా క్షమించకుండా నువ్వు చచ్చిపోతావని శపిస్తున్నారు అంటే అప్పుడు దశరథ మహారాజు వాళ్ళకి తిరిగి శపిస్తున్నాడు. ఏమని? మీరు నన్ను శపిస్తున్నారు, మీరు అంధులు, అయినా మీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను, అలాగే నేను కూడా మీకు శపిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇంత జ్ఞానం ఉండి ఇంత పుణ్యం సంపాదించుకొని ఒక మహారాజు తప్పు చేస్తే ఆ తప్పుకు మీరు ఇంకా వేరే శిక్ష ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ నన్ను కూడా చచ్చిపోమంటున్నారు కాబట్టి రాజ్యానికి రాజు లేకుండా పోతాడు కాబట్టి మీరు ఇంత చేసిన పుణ్యము ఒకవేళ మంచి పనికి ఉపయోగించి ఉంటే బాగుండేది. నా మృత్యు కోసం నీ పుణ్యమంతా ధారపోశారు కాబట్టి ఈ రోజు నుంచి మీ పేర్లు ఎవరూ పిలవరు. మీ పేరు తీసిన వాళ్ళకి మృత్యు వస్తుంది కాబట్టి మీకు అంధుడు, అంధురాలు, వృద్ధుడు, వృద్ధురాలు ఇలాగే అంటారు అని చెప్పేసి శపించాడు. కాబట్టి అప్పటి నుంచి శ్రవణ బాలుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎక్కడ కూడా పెద్దగా ప్రకటితం అవ్వలేదు. ఎక్కడ కూడా చాలా వెతికితే ఒక పుస్తకంలో విషయం దొరికింది. వాళ్ళని ఇంద్ర అని ఇంద్రుడు అంటారట. ఆ ఇంద్రుడు కూడా ఈ ఇంద్రుడు కాదు, అలా పేరు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలో ఒక్కో రకంగా పేరుంది వాళ్ళకు. అంటే వాళ్ళ పేరుకు పెద్దగా ప్రమాణము ప్రకటితము లేదు, దాన్ని పట్టించుకోకూడదు అని అర్థం. అంధుడు, అంధురాలు అంతే. ఆ అంధత్వం దేనికి అంధత్వం? అజ్ఞానానికి అంధత్వం. నేను తప్పు చేశాను ఒప్పుకున్న తర్వాత కూడా నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగిన తర్వాత శిక్ష వేస్తున్నావు కాబట్టి నేను ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే వాడు అక్కడ చచ్చిపోయాడు, నువ్వు అందులో కాబట్టి నేను పట్టుకోలేవు కాబట్టి నేను వెళ్ళిపోయేవాడిని. కానీ నేను ధర్మం పాటించాలి కాబట్టి నీ దగ్గర వచ్చాను. బాగా వినండి, నేను ధర్మంతుడి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. వచ్చి క్షమించబడితే శిక్షించావు కాబట్టి నువ్వు తప్పుకి అర్హుడవే, కాబట్టి నువ్వు అందురాలవే, నీకు జ్ఞానం లేదు అని వదిలేసావు. అలా జరిగింది. కాబట్టి ఈ విషయం ఆ యొక్క కౌశల్యకి చెప్తే కౌశల్య అంటే ఇప్పుడు చెప్పి ఏమిటి ఉపయోగం, ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏమని చెప్పేసి అన్నారు. అనుకున్న తర్వాత రాత్రంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. రాత్రంతా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారి చెడు కబురు రావాలంటే చాలా సమస్యలు వస్తాయి. నిశ్శబ్దం అయిపోతుంది. ఎక్కడ కూడా పక్షులు అరవకుండా ఉంటాయి. అదంతా జరుగుతుంది. ఏదో అభిషేకం జరగబోతుందని ఇద్దరికీ అనిపిస్తుంది. ఎవరికి? కౌసల్యకి, తర్వాత సుమిత్రకి. వాళ్ళిద్దరు కూడా అలాగే ఆయన దగ్గర కూర్చుని ఉన్నారు. సాయంత్రం రాత్రి దాటిన తర్వాత కొంచెం సమయం తర్వాత రాత్రి 12 గంటల కంటే ముందే ఆ యొక్క దశరథ మహారాజులోంచి తన ఆత్మ పరమాత్మలోకి వెళ్ళిపోయింది. అంటే దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? విషయం చెప్పాడు. కొడుకుతో బాధపడుకుంటూ చచ్చిపోయాడు. శాపము వచ్చింది, అన్నీ వచ్చాయి. కాబట్టి ఎంత ఏడుస్తున్నారంటే ఆ కౌసల్య
ఆ సుమిత్ర బాగా ఏడుస్తున్నారు. ఏడ్చి 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 ఇంకా తెల్లవారింది. అందరికీ సమాచారం తెలిసిపోయింది. ఈయన చనిపోయే సమయానికి నేరుగా ఇక్కడ సుమంత్రుడు అక్కడికి వచ్చాడు. విషయం చూశాడు, ఎంతో బాధపడ్డాడు. అప్పుడు కూడా ఒక్కసారి ఆ దశరథ మహారాజు నాతో మాట్లాడతాడేమో, నేను రాముడి గురించి అన్ని విషయాలు చెప్పాను, జాగ్రత్తగా ఉన్నాడు రాముడు, అక్కడ ఎలా వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ దాకా వెళ్ళి ఉంటాడు, ఇవన్నీ విషయాలు చెప్తామని ఎంతో కుతూహలపడుతున్నాడు. ఆయన కుతూహలపడుతున్నాడు, కానీ ఆయన ప్రాణం అప్పటికే వెళ్ళిపోయింది. ఇంకా బాగా బాధపడ్డాడు. ఎవ్వరూ ఏం చేయలేకపోయినా బాధపడ్డాడు. సుమంత్రుడు చేయలేకపోయాడు, గుహుడు చేయలేకపోయాడు, ఊరి ప్రజలు ఏం చేయలేకపోయారు, ఆ యొక్క కౌసల్య ఏం చేయలేకపోయాడు, ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. దశరథుడు చనిపోయాడు, భరతుడు మామ దగ్గర ఉన్నాడు, రాముడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏముంది, ఎవ్వరూ లేదు. ఒక్కసారి ఆయన చనిపోగానే వశిష్ఠుల వారు రాజ్యభారాన్ని అంతా కూడా చేతిలో తీసుకొని ఇక నేను రాజ్యం నడిపిస్తాను కొంతకాలం పాటు అని చెప్పేసి ఒక సేవకుడికి అక్కడ భర్తుడి దగ్గరికి పంపించాడు. భర్త, శిష్య వెళ్ళు, ఆ భర్తుని పట్టుకుని రా, ఇక్కడ ముఖాగ్ని పెట్టాలి, తండ్రి చనిపోయాడు కాబట్టి అన్ని రకాల వనస్పతులు తీసుకొచ్చి ఒక తైలం తీసుకొచ్చి ఒక పెద్ద కుండలో ఆయన పడుకోబెట్టి అన్ని రకాల వనస్పతులు వేస్తే ఆ శవం కుళ్ళిపోకుండా ఉంటుంది. కాబట్టి అలా ఉంచి ఆయన రావాలంటే 16 రోజులు పడుతుంది. కాబట్టి అప్పటికే వశిష్ఠుల పంపించేసి ఈయనకి అక్కడ కుండలు దాచిపెట్టారు. అంటే శవం కుళ్ళిపోకూడదు, శవంకి దహన సంస్కారం చేయాలి. రాముడు లేడు, రాడు, ఎందుకు 14 సంవత్సరాల వనవాసం కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా తెలియదు కాబట్టి ఇంకా రాడు కాబట్టి ఎవరు రావాలి, భర్త. అందుకనే చూడండి, దశరథ మహారాజు చనిపోయిన తర్వాత మృత్యు దహన సంస్కారం చేయడానికి ఇంతకాలం పట్టింది. రాజయ్య ఉండి ఏమిటి ఉపయోగం, చక్రవర్తి అయి ఉండి ఏమి ఉపయోగం, కానీ పుణ్యం కూడా చేసి ఉండాలి. పాపాలు కూడా రాజుల వల్ల బాగా జరుగుతాయి కాబట్టి పాపానికి కూడా వాళ్ళు స్వీకరించాల్సింది. ఎలాగనే పుణ్యం ఎలా స్వీకరిస్తారో, యుద్ధం చేసి వస్తే పూలు ఎలా స్వీకరిస్తారో, పాపం చేస్తే తప్పు చేస్తే అలాగే స్వీకరించాలి అని ఆ యొక్క మహారాజు అక్కడ పంపించేశాడు. వశిష్ఠుల వారు రాజయ్య కూర్చున్నాడు. అక్కడ భర్తుడి దగ్గరికి సైన్యం పోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు అక్కడ భర్తను తీసుకురావడం కోసం సేవకులు వెళ్ళిపోయారు. ఇక్కడ చిత్రకూట పర్వతంలో రాముడు, లక్ష్మణుడు, సీత ఉన్నారు. మనం చెప్పుకున్నాంగా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అక్కడ భర్తుడి కోసం సైన్యం పోయింది. భర్తుని తీసుకొని రావడానికి కొంచెం కాలం పడుతుంది కాబట్టి ఇక్కడ చిత్రకూట పర్వతం మీద వీళ్ళు ఉంటున్నారా. కొన్ని రోజుల తర్వాత అక్కడ వనదేవత అందరూ కూడా వచ్చి ఆ యొక్క రాముడికి, లక్ష్మణుడికి, సీతకి నమస్కరించి, అయ్యా మీరు మా వనానికి వచ్చారు. వనదేవతలు ఉంటారు కదా, గ్రామదేవత, వనదేవత, వాస్తుదేవత, ఇలా ఉంటారు దేవత. అలా వనదేవత దగ్గరికి వచ్చి నమస్కరించి, రామచంద్ర ప్రభు మా దగ్గరికి మీరు వచ్చారు, ఏమైనా సేవ చేయాలా, ఒక సేవ చెప్పండి అని చెప్తే అప్పుడు ఆయన ఏమైనా తెలుసా, ఏమీ లేదు, నేను ఏ దారిలోంచి వచ్చానో ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళు తీసేయమని చెప్పి. వనదేవతకి ఏం చెప్పారు ఆయన, నాకు పళ్ళు, ఫలాలు, నీళ్లు అడగలేదు, అక్కడ ఉన్నటువంటి ముళ్ళు తీసేయాలి అంటే వనదేవత అంది నమస్కరించి, ఏమిటి ముళ్ళు తీయమంటున్నారు, ఏమిటి ముళ్ళు మనమే కదా, వనంలో దారి ఉంటుందా, అరణ్యంలో దారి ఉంటుందా, ఉండదు కదా, అలాంటి వనంలో ముళ్ళు ఎలా తీయాలి అంటే కాదు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను, మీరు తీయాల్సింది అంటే నేను ఎలా వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో దారి తెలియకపోయినా ఎలా వచ్చానో నీకు చెట్ల వాళ్ళకి తెలుసు, పశువులకు తెలుసు, పక్షులకు తెలుసు, కాబట్టి వాళ్ళకి కనుక్కుంటూ ఆ దారి వెంబడి అన్నీ కూడా ముళ్ళు తీసేయి. అప్పుడు అయినా క్షమించమని అడిగి వనదేవత అంది, రామా ఎందుకు ముళ్ళు తీయమంటున్నావు, ఎందుకోసం ముళ్ళు తీయాలి వనంలో అంటే, ఒక్కవేళ నేను వచ్చేటప్పుడు భరతుడు అక్కడ లేడు కాబట్టి నేను వనవాసంకి వచ్చానని తెలిస్తే, వాళ్ళకి అయోధ్యకు వస్తే వచ్చిన తర్వాత నేను రాముడిని చూడాలని పట్టి ఒకవేళ ఈ మార్గం ద్వారా వస్తే నాకు ఎన్ని ముళ్ళు కుచ్చాయో అన్ని ముళ్ళు వాడికి కుచ్చకూడదు. నాకు భరతుడు అంటే ప్రేమ కాబట్టి ఒక్క ముళ్ళు కూడా నాకు కుచ్చిపోయింది, కానీ ఒక్క ముళ్ళు కూడా వాడికి కుచ్చకూడదు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్పాడు. అప్పుడు వనదేవత దండం పెట్టి అంది, ఏమిటి రామా, ఆయన ఇప్పుడు చక్రవర్తి కదా, ఆయన రాజు కదా, ముళ్ళు నొప్పి సహించలేకపోతాడా, ఒక ముళ్ళు కుచ్చితే సహించలేకపోతాడా, ముళ్ళు కుచ్చితే సహించలేకపోతే ఆయన రాజ్యం ఎలా పరిపాలిస్తాడు అని ప్రశ్న వేస్తే అప్పుడు రాముడు అంటాడు, రాజ్యాన్ని పరిపాలించడం చాలా సునాయాసం, ఆయన నాకు తమ్ముడు కాబట్టి మేము విద్యలన్నీ కూడా ఒకేసారి నేర్చుకున్నాం. నేను ఎంత గొప్పవాడినో నాకంటే గొప్పవాడు, వాడు అన్నిట్లో గొప్పవాడు, నేను పెద్దవాడిని అంతే, వాడు గొప్పవాడికి పెద్దవాడికి తేడా ఏంటంటే సమయాన్ని పట్టుకొని నడుచుకునేవాడు గొప్పవాడు, పెద్దవాడు అంటే వయసుకు పెద్దవాడు,
కాబట్టి రాముడే స్వతహాగా చూసుకుంటూ బాధపడుకుంటూ ఆ ముళ్ళను తీయించుకుంటూ వస్తే ఆయనకి ఇక్కడ రావడానికి ఆలస్యమైపోతుంది. కాబట్టి ఆయన ఆలస్యానికి మనం అంతరాయం కలిగించకూడదు. కాబట్టి ఒక్క ముళ్ళు కూడా ఉండకూడదు. కాబట్టి నా భర్తుడిని నువ్వు ప్రేమగా చూసుకోవడం వనదేవత ముళ్ళు తీసేయని చెప్పాడు. అంటే భరతుడి మీద అంత ప్రేమ, గుర్తుపెట్టుకోండి, భరతుడి మీద అంత ప్రేమ ఉంది కదా చెప్పాడు. సరే అని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. చూశాడు, ఇప్పటిదాకా అక్కడ అయోధ్యలో పతాకాలు ఉండేవి, నగరంలో శోభాయమానంగా ఉండేది, అన్ని దీపాలంకరణ ఉండేది. కానీ ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఏమీ లేవు. లేకపోతే ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన పక్షంలో కూడా ఎవరికి మాట్లాడినా ఎవరేం చెప్పట్లేదు. చెప్పకపోయేసరికి నేరుగా కైకామాత యొక్క అంతఃపురానికి వెళ్ళి నమస్కారం పెడుతున్నాడు. చూడండి, కైకామాత నమస్కారం పెడుతూ ఉంటే కూడా కైకామాత విధ్వరాలుగా కనబడకుండా ఉంది కాబట్టి, రాణిగా ఉండాలన్న ఆలోచన కాబట్టి ఏమాత్రం సౌమాంగ్యం తీసుకోకుండా అలాగే ఉంది కాబట్టి భర్తుడికి అనుమానం రాలేదు. తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. తల్లి చాలా సంతోషించింది. రాజు వచ్చేశాడు, ఇంకా వీడు ఎట్లా వచ్చాడు కాబట్టి, దశరథుడు చనిపోయాడు కాబట్టి, రాముడు వెళ్ళిపోయాడు కాబట్టి నా కొడుకే ఈ యొక్క ఆర్యవర్తానికి చక్రవర్తి అని గొప్పగా పట్టుకొని సంతోషిస్తుంటే ఆ సంతోషంలో ఏదో కొంచెం దోషం ఉందని కొంచెం దూరం చేసేసి, అమ్మా ఏం జరిగింది, ప్రజలంతా దుఃఖంగా ఉన్నారు, ఎక్కడ కూడా పతాకాలు లేవు, ఎక్కడ కూడా పూలు లేవు, అలంకరణ లేదు, ఏమైంది అంటే ఏమీ లేదురా అని కూర్చోబెట్టి, ఏమీ లేదురా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. చూడండి ఎంత పెద్ద మాటని ఆమెకు అవసరం లేదు కాబట్టి ఒక చిన్న విషయంగా చెప్పేసి, ఏమని తండ్రి గారు స్వర్గస్థులయ్యారా, రాముడు వనవాసానికి వెళ్ళారా అని చెప్తే అప్పుడు తడాలన లేచి చాలా కోపగించి, అమ్మా నువ్వు దృష్టిలాగా, నువ్వు మంచిదానివి కాదు, నీకు పతివ్రత ధర్మం తెలియదు, నీకు కొడుకుతో ఎలా ఉండాలో తెలియదు, రాముడు చాలా గొప్పవాడు కదా, రాముడు నిన్ను బాగా ప్రేమించాడు కదా, అలాంటి రాముడు ఎలా వెళ్ళిపోయాడు? నేనే అన్నాను. ఎందుకన్నావమ్మా? నీకోసం అన్నావు. నాకెందుకమ్మా ఈ రాజ్యం? నేను ఎప్పుడైనా అడిగానా? ఎప్పుడైనా చెప్పానా? అలా చెప్పకుండా ఉన్నటువంటి రాజ్యం కోసం అబద్ధం మాట్లాడి, తప్పుగా మాట్లాడి, నా మాట లేకుండా, నా అనుమతి లేకుండా నువ్వు రాముని పంపించావు. రాముడు అంటే నాకు దేవుడు, అలాంటి రాముని పంపించావు. తండ్రి చనిపోయాడు, దానికి కారణం నువ్వు. అంత అందంగా కనబడుతున్నావే, ఈ అందం పైశాచిక అందం తీసేయమన్నాడు. అన్ని తీసేయమన్నాడు. అప్పుడు ఆమె తీసేసిన తర్వాత చెప్తే అప్పుడు అంటున్నాడు, అమ్మా ఒక్కసారి నా మాట విను, నువ్వు చేసింది తప్పే కాబట్టి ఇప్పుడు అందరూ నన్ను నిందిస్తారు, నిన్ను కాదు, నువ్వు స్త్రీవి కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తారేమో, కానీ నన్ను నిందిస్తారు. నీకోసం నీ అమ్మ ఇలా చేసిందిరా అని చెప్పు. నీ కోసం నీ అమ్మ ఇలా చేసిందని అందరు నన్ను అంటుంటే నేను ఎలా వినాలమ్మా? రాముడు దేవుడు, నావాడు, అలాంటి అభిరాముని నువ్వు పంపించావమ్మా, నువ్వు తప్పు. కాబట్టి కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అన్నారు. అందుకనే పుత్రుడు కుపుత్రుడు అవ్వచ్చు, కానీ మాత కుమాత అవ్వకూడదు. ఇది ధర్మం. మాత ఎప్పుడు తప్పు చేయకూడదు, పుత్రుడు తప్పు చేయవచ్చు. కాబట్టి ఆ రాముడు చేసి ఉంటే కావచ్చు, ఎంతో చూశాడు, అన్ని విన్నాడు. ఒక్క దాంట్లో కూడా ఆయన వనవాసానికి పోవటానికి చేసిన ఒక్క తప్పు కూడా దాంట్లో లేదు. కాబట్టి ఇలాంటి తప్పు నువ్వు చేశావు కాబట్టి, నువ్వు అధర్మురాలు కాబట్టి నీ దగ్గర ఉండని చెప్పేసి కోపగించుకొని ఆ కౌసల్యమాత అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందనే విషయం మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు హైదరాబాద్ నుంచి సంగీత కళాకారులు వచ్చారు. వాళ్ళు సంగీతాన్ని వినిపిస్తారు. అయితే రాముడికి ఎప్పుడైనా ఏ దేవుడికైనా పూజ చేసిన తర్వాత సంగీతం శ్రావయామి నృత్యం దర్శయామి అని ఒక మంత్రం ఉంటుంది. మనం ఎప్పుడూ చేయం, మనకు సంగీతం రాదు, మనకు నృత్యం రాదు. కాబట్టి ఈరోజు అవకాశం ఉంది కాబట్టి రాముడి పూజ అయిన తర్వాత అందరూ కూడా ఆ యొక్క సంగీతాన్ని ఆస్వాదించండి, రాముడి కృపకు పాత్రలు కండి. రామకృపకి ముఖ్యమైనది సంగీతం కూడా. కాబట్టి ఆ సంగీతాన్ని విని పూర్తి పుణ్యాన్ని సంపాదించుకోండి. సర్వమంగళ ఆంగళ్యేశ్వరి సర్వాసానికి శరణ్య త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. कौन संगीतम वाले लंबोदर सुख साफल्यानि नीचे
त्रिभुवन नायका जय देव जय देव आचार्य गुरुवर्याचार्याचे फल रविकुल मंडल खंडन संसार मूळ सुरवर मुनिवर किन्नर धाती सकल धन्य तो दास भक्त प्रेमळ जय देव जय रविकुल टिळका आरदियो वाळू त्रिभुवन नायका जय देव कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सैदं नमामि कर्पूरार्तिक्य महामङ्गलनिराञ्जनदीपं समर्पयामि हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण